అర్థమవుతుందా? అందుకే నువ్వు దేని విషయంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా అదంతా కూడా ఎవరు గమనిస్తున్నా? చుట్టూ ఉన్న సాతాను గమనిస్తుంది. అందుకే ఈ రోజున ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సాతాను నిన్ను చూస్తున్నాడు, దుష్టాత్మలు నిన్ను చూస్తున్నాయి. నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తున్నా కూడా అవి చూస్తాయి. చూసి నిన్ను ఏం చేయాలని చూస్తాయి? దేవునికి దూరం చేయాలని చూస్తాయి, దగ్గర చేయాలని చూస్తాయి. హవ్వ తెలివి చూసినా అవేం చేసింది? ఆదాము చెప్పకుండా ఎక్కడికి వచ్చింది? చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్టు దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? చెట్టు చుట్టూ తిరుగుతుంది. తెంపలే ఫలం, చెట్టు చుట్టూ తిరుగుతుంది. తెలుసు సాతాను సర్ప రూపంలో వచ్చి అడిగినప్పుడు కూడా ఏంటంట? ఏమని చెప్తుంది? ఈ ఫలం మేము తినొద్దు, ముట్టొద్దు. ముడితే ఒకవేళ మేము తింటే ఏమైపోతాం? చచ్చిపోతాం అని దేవుడు చెప్పిండు అనే విషయం ఏమంట ఎవరికి తెలుసు? హవ్వకు తెలుసు, ఇంకెవరికి కూడా తెలుసు? సాతానుకు కూడా తెలుసు. అందుకే నిషేధింపబడిన దాని విషయంలో నువ్వు చూపే ఆసక్తిని బట్టి సాతాను నిన్ను రేపడానికి, నిన్ను ప్రోత్సహించడానికి ఎవరు వస్తారు? సాతాను మారువేషంలో వస్తారు. అయినా సాతాను మారువేషంలో వస్తారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంట? హవ్వలు కావాలా, ఆదాములు కావాలా? ఏం కావాలి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? చెప్పాలి బ్రదర్స్. ఏం కావాలి? ఆదాములు కావాలా, అవ్వలు కావాలా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాక్యం అర్థం కాలే? అర్థమైన కాలేదా? కనిపిస్తున్నా నేను? ఆదం అవ్వలు ఏం చేసిరు? ఏం కావాలనుకున్నారు? దేవునితో సమానం కావాలి. దేవునితో సమానం కావాలనుకున్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళు ఏం తీసుకున్నారు? ఫలాన్ని తీసుకొని తిన్నారు. అట్లని ఈరోజు మనం కూడా ఆ విధంగా ప్రోత్సహింపబడుతున్నామా లేదా? దేవునితో సమానంగా కావటానికి సాతాను మనల్ని ప్రోత్సాహం చేస్తున్నారా లేదా? గట్టిగా చెప్పాలా? ఎట్లా చెప్పగలం సాతాను నేను ప్రోత్సాహం చేస్తున్నానని? నీ మీద నువ్వు ఆధారపడేటట్టు, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, దేవునితో సహవాసం చేయకుండా, నీ మీద నీవు ఆధారపడే రీతిగా అనా నిషేధింపబడి, అంటే పాపములు ఎన్ని చేసుకున్నా సాతానికి ఏం లేదు, ఏం లేదు, బాధ ఏం లేదు. కానీ నువ్వు ఎవరి దగ్గర ఉండొద్దు? దేవుని దగ్గర. నీకు ఇష్టమైన కోరికల మేరకు నువ్వు ఎన్ని పాపాలు చేసుకుంటావు చేసుకో, ఎన్ని నిషేధించిన పనులను చేసుకుంటావు చేసుకో, కానీ దేవుని దగ్గర మాత్రం నువ్వు ఉండదు. దేవుని దగ్గరికి రావటం సాతానికి ఏం కాదు, ఇష్టం ఉండదు. అందుకే సాతాను ఏం చేస్తూ ఉంటాను? మనసంతా కలవరం. ఎందుకు కలవరం చేస్తున్నా? ఎందుకు గజిబిజి చేస్తున్నా? ఎందుకు ఆలోచనలు వస్తూ ఉంటాయి? ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాను? ఎక్కడున్నా? దగ్గరున్నా. ఎక్కడున్నా? హవ్వ అప్పటి వరకు ఏం చేసింది? ఫలాన్ని చూసింది, వృక్షాన్ని చూసింది, ఆలోచన చేస్తుంది. కానీ ఎప్పుడైతే సాతాను దగ్గరకు వచ్చిన తర్వాత, సాతాను ఏం చేస్తాడు? దాని గురించిన మాటలు మాట్లాడిన తర్వాత ఆమె ఆలోచనలు ఏమైనాయి? బలపడ్డాయి. ఆమె ఆలోచనలు ఏమైనాయి? బలపడ్డాయి. ఆ బలహీనమైన ఆలోచనలకు బలాన్ని ఇచ్చి ఏం చేసింది? ప్రోత్సాహం చేసింది. అట్లాగే నీవు పదే ఎటువంటి ఆలోచనలకు చోటిస్తున్నావో సాతాను ఏం చేస్తున్నాడు? దూరంగా ఉండి గమనిస్తున్నాడు. నీ ఆలోచనల మేరకు నువ్వు ప్రవర్తిస్తున్న విధానాన్ని, నువ్వు చేస్తున్నటువంటి ఏదో చూపులు లేదా ప్రవర్తన, నడవడి, ఇదంతా గమనించి నీలో వచ్చినటువంటి ఆలోచన ఏం చేయాలి? బలపరచడానికి సాతాను ప్రయత్నం చేసి ఏం చేస్తాడు? నిషేధింపబడిన పనులను చేయటానికి నిన్ను రేపుతాడు. అందుకే ప్రియులారు ఈరోజు అర్థం చేసుకోవాల్సింది, 2025 సంవత్సరంలో కూడా, ఈ అంత్య దినాల్లో కూడా సాతాను అనేకమైన బ్రదర్స్ ని, సిస్టర్స్ ని ఏ విధంగా చేయాలని చూస్తున్నా? ఆదము అవ్వలు. దేవునికి లోబడిన వారు ఏమవుతారు? దేవునికి లోబడిన వారికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? దేవునికి లోబడిన వారికి ఏమైంది? క్షేమం జరుగుతుందా లేదా నష్టం జరుగుతుందా? అబ్రహామును చూసుకో,
నోవాహుని చూసుకో, లేదా బైబిల్లో దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని మాట విని ఆయన చెప్పింది చేసినందుకు వారి కుటుంబం ఏమైంది? దీవింపబట్టమే కాకుండా, రక్షింపబట్టమే కాకుండా, వారు నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యం వారికి దొరికింది. కానీ ఈరోజు సాతాను నిన్నేమంటాడు? తాత్కాలికమైన స్వేచ్ఛ కోసం సాతాను నిన్నేం చేస్తాడు? ఇదిగో నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలంటే నువ్వేం కావద్దు, ఈ ప్రార్థనకి వెళ్ళొద్దు. నువ్వు స్వేచ్ఛగా బ్రతకాలంటే నువ్వు దేవుని నమ్ముకో. ఓకే, నేను విగ్రహారాధన చేయను, నేను ఇక్కడికి పోను, నేను మాత్రం ఏం చేస్తాను చెప్పాలి. విగ్రహారాధన ఎవరి నుంచి వచ్చింది? ఆదాము అవ్వలకు ఎంతమంది పిల్లలు? 2. ఒకటి ఎవరు? హేబెలు. కయీను నుంచి విగ్రహారాధన అనేది స్టార్ట్ అయింది. అదేనా? కయీను సంతానం ఏం చేసింది? దేవునికి అవిధేయులుగా జీవించింది. హేబెలు హత్యకు గురైన తర్వాత ఏనోషు పుట్టిన తర్వాత నీతిమంతుల యొక్క వంశావళి మనం అక్కడ చూడవచ్చు. అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? కయీను ద్వారా విగ్రహారాధన, తర్వాత ఆ నోవాహు యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రక్షింపబడిన తర్వాత, ముందుకు వచ్చిన తర్వాత వారిలో నుంచి కూడా కొంతమందిని సాతాను వాడుకొని విగ్రహారాధన లేదా మిగతావన్నీ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? ఏమర్థం చేసుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? దేవునికి లోబడటం అనేది నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడిన వారు వర్ధిల్లుతారు. దేవుని మాటకు లోబడిన వారు ఆశీర్వదింపబడతారు. దేవుని మాటకు లోబడిన వారు రక్షింపబడతారు. దేవుని మాటకు లోబడిన వారు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. చక్కగా గుర్తుపెట్టుకోండి. దేవునికి లోబడకుండా దేవుని అంజాను కొట్టి దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు ఎంత తిరిగినా సరే, ఎంత చేసినా సరే, అదంతా కూడా వ్యర్థమే. దానిలో ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను జల్సా చేసుకుంటున్నాను, నువ్వు అనుకున్నా నేను మంచి జీవితాన్ని జీవిస్తున్నాను. ఆ జీవితంలో అర్థం పర్థం లేని జీవితాలు, నిరాశతో కూడిన జీవితం, భయాందోళనతో కూడిన జీవితం, నానా రకాల రోగాలతో కూడిన జీవితం, దెయ్యాల చేత పీడింపబడుతున్న జీవితం, ఎప్పుడు ఏమవుతుందో తెలియని బిక్కు అనుకుంటూ జీవించే జీవితాలు అవి. కానీ అదే దేవునితో ఉంటే, దేవునికి లోబడితే, దేవుని మాటకు లోబడితే అప్పుడు ఏమైతుంది? ఆ జీవితంలో ధైర్యం ఉంటుంది, ఆ జీవితంలో ఆనందం ఉంటుంది, ఆ జీవితంలో దేవుని మహిమను, దేవుని గణపరిచే రీతిగా ఆ జీవితం ఏమైతుంది? ఉంటుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆదామవ్వల వలె ఏం కావద్దు, దేవునికి లోబడాలా, తిరగబడాలా? ప్రార్థనకి రావాలా లేదా మానాలా? యేసుప్రభు తెలుసా అంటే తెలుసు, కానీ ప్రార్థనకి ఎందుకు రావటం లేదంటే దానికి ఏదో 10 కారణాలు చెప్తా. కానీ ప్రార్థనకి రాకుండా తప్పించుకోవడానికి నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా వాస్తవానికి ఏంటిది? సాతాను నేనేం చేయాలనుకుంటున్నా? దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి లోబడకుండా, దేవుని వద్దకు రాకుండా నీకు నీవే బతకడానికి నేను చేస్తున్నాను, సాతాను ప్రేరేపిస్తున్నాను. అందుకే లోకంలో నాస్తికులు మీరు చూస్తే ప్రపంచమంతట్లో కూడా ఇప్పుడు అధిక శాతం పెరుగుతున్న సంఖ్య ఏంటో తెలుసా? నాస్తికుల సంఖ్య. పెద్ద దేశాలు సైతం ఏమవుతున్నాయి? నాస్తికులు. వారికి దేవునితో సంబంధం, మాకు దేవుడు వద్దు, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఏంది లేకపోతే ఏంటి, మాకు వద్దు, దేవునితో మాకు సంబంధం వద్దు, మాకు దేవుడి జ్ఞానాన్ని, అంటే మాకు జ్ఞానం ఉంది, మాకు ఆస్తి ఉంది, మాకు సమస్తం ఉంది, మాకు మేము బతికేస్తాం. అందుకే చైనా దేశం కానీ, రష్యా కానీ, రకరకాల దేశాలు, పెద్ద పేరు మోసిన దేశాలన్నీ కూడా ఇప్పుడు నాస్తిక దేశాలు. దేవుని వద్దకు రావటానికి కానీ, దేవుని నమ్ముకోవడానికి కానీ వాళ్ళు ఇష్టపడటం లేదు. వారిని రేపేది ఎవరు? వారిని ప్రేరేపించింది ఎవరు? ఆదామవ్వల దగ్గరికి వచ్చినట్టుగా సాతాను వారి దగ్గరికి పోయి దేవుడు లేకున్నా కూడా నువ్వు బతికేయొచ్చు అని దేవుడు లేని జీవితాన్ని జీవించడానికి వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు. దేవుడు లేని జీవితాన్ని జీవించడానికి వారిని ప్రేరేపిస్తున్నారు. అందుకే ఈరోజు అనేక మంది క్రైస్తవులు, ఒకప్పుడు ప్రార్థనకు వచ్చిన వారు కూడా,
లేదా ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన వారు కూడా రేపు వీరు నాస్తికులు కారని గ్యారంటీ లేదు, రేపు వీరు విగ్రహారాధికులు కారని గ్యారంటీ లేదు. వారు జాగ్రత్తగా లేకపోతే హవ్వ దగ్గరికి, విశ్వాసంలో ఉన్న హవ్వ దగ్గరికి సాతాను వచ్చినట్టుగా వీరి దగ్గరికి సాతాను వచ్చి ఏం చేస్తాడు, వారికి చెవిలో చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇదిగో నీవు ఏం చేయాలి, దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం, దేవుని తోడు నీకు లేకపోయినా, దేవుని యొక్క దేవుని కాపుదల నీకు లేకపోయినా, దేవుని మాటలు నీకు లేకపోయినా నువ్వు బతికేయొచ్చు. ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది దేవుడు లేకుండానే బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బోలేడు అంతమంది. అందరూ బతుకుతుంటే మరి నేను బ్రతకడానికి నాకేమైంది? నేను కూడా దేవుడు లేకుండానే బ్రతికేస్తాను. అందుకే దేవుని దగ్గరికి వస్తే ఏం చేయాల్సి వస్తుంది? దేవుని మాటకు లోబడాల్సి వస్తుంది. దేవుని దగ్గరికి వస్తే ఏం చేయాల్సి వస్తుంది? దేవుని మాటకు లోబడాల్సి వస్తుంది. అది ఎవరికి ఇష్టం లేదు అనా? చాలా మంది ఆదమవ్వలకు ఇష్టం. అవ్వా ఫలాన్ని ఎందుకు తెంచున్నావమ్మా, ఫలాన్ని ఎందుకు తెంచున్నావు, ఫలాన్ని తెంపబోతున్నా అవ్వ దగ్గరికి పోయి నువ్వు ఫలాన్ని ఎందుకు తెంచున్నావు అంటే, నేను ఎవరితో సమానం కావాలి? దేవునితో సమానం. అంటే దేవునికి లోబడే అవసరం లేకుండా నేను బతకాలి, దేవుని మాటకు లోబడకుండా ఉండే జీవితం నాకు కావాలి, నాదేదో నేను చేసుకోవాలి, నాదేదో నేను చూసుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తుంది? ఫలాన్ని తెంపుతుంది. అలాగే ఈరోజు చాలా మంది వెనకబడిపోయిన విశ్వాసుల్ని కానీ వెనకబడిపోతున్న వారిని అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇవే మాటలు చెప్తారు, వేరేగా ఇంకేమని చెప్తారు. అందుకే ప్రియులారా గుర్తుపెట్టుకొని, దేవుని లేని జీవితం జీవించినట్లయితే దానికంటే ఘోరమైన జీవితం ఇంకేది? నీకు పైపైన కొంతకాలం ఏమనిపిస్తుంది? హాయిగా అనిపిస్తుంది. కానీ తర్వాత దాని పరిణామాలు అనుభవిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు వారిని రక్షించి విమోచించి వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి కానాన్ దేశానికి నడిపిస్తున్నప్పుడు ఎన్నోసార్లు దేవుడు లేని జీవితాన్ని జీవించాలనుకున్నారు. కానాన్ దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా దేవుని విడనాడి విగ్రహారాధన వైపు, వేరే వాటి వైపు వెళ్ళిపోయారు. అయినా కూడా దేవుడు తన ప్రేమను బట్టి వాళ్ళని దర్శించాడు. అలాగే ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తావా, లేదా దేవుడిని కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తావా? అన్నిటికీ పరిష్కారం ఒకటే. నీ రోగాలు పోవడానికి, నీ దయ్యాలు పోవడానికి, సమస్యలకు పరిష్కారం ఏదైనా సరే అన్నిటికీ పరిష్కారం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుడు నీతో ఉంటే వాటన్నిటిని దేవుడు చూసుకుంటాడు. కానీ మనకేం కావాలి? దేవుడు లేకపోయినా పర్వాలేదు కానీ దయ్యాలు పోవాలి, దేవుడు లేకపోయినా పర్వాలేదు కానీ రోగాలు పోవాలి, దేవుడు లేకపోయినా పర్వాలేదు కానీ మిగతా సమస్యలన్నీ పోవాలి. దయ్యాలను వెళ్ళగొట్టే దేవుడు వద్దంట, స్వస్థపరిచే దేవుడు వద్దంట, వీరి సమస్యలను తీర్చే సామర్థ్యం కలిగిన దేవుడు వద్దంట, కానీ అవి మాత్రం కావాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారు? స్వస్థత సభలు అనేసరికి పరిగెడతారు, స్వస్థతలు కావాలి. కానీ పోనీ స్వస్థతను పొందిన తర్వాత వీళ్ళు దేవునికి భయం భక్తి కలిగి జీవిస్తారంటే లేదు. మళ్ళీ అదే విచ్చలవిడి జీవితం, అదే పాపభరితమైన జీవితం, అదే తిరుగుబాటుతో కూడిన జీవితం. అందుకే ఈరోజు నువ్వు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకైతే తెలియకపోవచ్చు. కానీ నీవు ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటిది? పరిష్కారం ఎక్కడుంది? నేను నిరాశపడుతున్నాను, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నేను దుఃఖంలో ఉన్నాను, నన్ను చూసుకునేవారు లేరు అని ఏడుస్తున్నా కూడా దానికి పరిష్కారం ఎవరు? దేవుడే. నువ్వు దేవుని కలిగిన జీవితం కావాలనుకుంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి అని నువ్వు ప్రార్థించి దేవుని దగ్గరికి వస్తే ఆ నిరాశంతో కూడా ఏమైపోతుంది? ఎంతసేపట్లో పోతుంది? చిటికలో పోతుంది. హల్లెలూయా. కానీ ఈరోజు పైకి మాత్రం నవ్వుతారు చాలా మంది, కానీ లోపల మాత్రం ఏముంది? నిరాశ ఉంది. పైకి నవ్వుతారు. అందుకే మీరు చూశారు చాలా సందర్భాల్లో అప్పుడప్పుడే బాగా దగ్గరున్న వాళ్ళతో నవ్వుతారు చేస్తారు, కొద్దిసేపట్లో పోయి ఊరేసుకుని చచ్చిపోతారు. ఎందుకు? లోపల ఏముంది? లోపల మసిలిపోతుంది, నిరాశతో, దుఃఖంతో, వేదంతో ఉన్నా. కాబట్టి ఎవరు నీతో ఉన్నా లేకున్నా, ఎవరు నిన్ను చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పరిష్కారం ఒకటే. పరిష్కారం ఏంటిది?
ఎవరు? దేవుడు లేని జీవితాన్ని నువ్వు జీవిస్తే నువ్వెంత నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతికినా కూడా పరిష్కారం దొరకదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా సరే నీ రోగాలు బాగు కావు. అందుకే ఒక రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఏం చేసిందంట, వైద్యులందరి దగ్గర తిరిగిందంట. తిరిగి 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 ఏం చేసిందంట, ఆస్తి కూడా ఖర్చు పెట్టిందంట. చివరికి ఏమనుకుందంట, నాకు అక్కడ ఇక్కడ అయితే కాదు, యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంటే నేను బాగుపడతానని నమ్మి ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి తెలియకుండానే ఆయన వస్త్రపు చెంగు పట్టుకునేసరికి ఆమె యొక్క రోగ నివారణ అనేది అప్పుడే. హల్లెలూయా. కాబట్టి పరిష్కారం ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? పరిష్కారం ఎవరు? నీ రోగానికి పరిష్కారం ఎవరు? నీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ఎవరు? దెయ్యాలు వెళ్ళిపోవడానికి పరిష్కారం లేదా, దానికి కారణం ఎవరు? కుటుంబ సమస్యలకు పరిష్కారం ఎవరు? అందుకే మనం పాట పాడతాం, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియా యేసే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినాను, కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు శోభిల్లినా ప్రియా ప్రభువే నా పరిహారి. సమర్పణతో ఎన్ని కష్టాలు ప్రియా ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియా యేసే నా జీవిత కాలమెల్లా ప్రియా యేసే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు గట్టిగా, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు వాళ్ళు నిందలు నన్ను చుట్టినా ప్రియా యేసే నా పరిహారి, వాళ్ళు నిందలు నన్ను చుట్టినా ప్రియా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత హల్లెలూయా విశ్వాసంతో నా జీవిత కాలమెల్లా ప్రియా మడి మాన్యాలు లేకున్నా, మనోవేదనలు అవునయ్య, మడి మాన్యాలు లేకున్నా, మనోవేదనలు నరులెల్లరూ నన్ను విడచినా ప్రియా ఆమేన్, నరులెల్లరూ నన్ను విడచినా ప్రియా ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా నా జీవిత కాలమెల్లా ప్రియా పరిహారి, నా జీవిత యేసే నా పరిహారి. బహుగాదులు నన్ను జోగినా, నాకు శాంతి
శాంతి కరువైనా బహు వ్యాధులు నాకు శాంతి కరువైనా నన్ను చోదకుడు చోదించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను చోదకుడు హల్లెలూయా పరిహారి నా పరిహారి ప్రియా యేసే నా పరిహారి నా జీవిత ప్రియా యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియా యేసే నా పరిహారి దేవా నీవే నా
ఆత్మహత్యకు నేను ప్రోత్సాహం చేస్తున్న సాధనతో మాట్లాడు. నా సమస్యకు పరిష్కారం నా యేసే గాని ఆత్మహత్య కాదు. నా సమస్యకు పరిష్కారం నా యేసే గాని ఆత్మహత్య కాదు. నా సమస్యకు పరిష్కారం నా యేసే గాని కళ్ళు కాంపౌండ్ కాదు, మద్యం సాగు కాదు, దుర్వ్యసనాలు కాదు, మంత్రాలు తంత్రాలు కాదు. నా సమస్యకు నా దేవుడే పరిష్కారం. నా సమస్యకు నా యేసే నాకు పరిష్కారం, పరిహారి ఉన్నా. నీ ప్రతి రోగానికి పరిష్కారం ఆయనే. అది క్యాన్సరే కావచ్చు, అది ఏ రకమైన రోగమే కావచ్చు, నలుగురికి చెప్పుకోలేని రోగమైనా సరే ఆ రోగానికి పరిహారి యేసు ప్రభువే. ఆ స్త్రీ వలె ఎక్కడెక్కడ తిరిగినా సరే నీకు స్వస్థత దొరకదేమో కానీ ప్రభు దగ్గరికి వస్తే మాత్రం నిజంగా నువ్వు స్వస్థత పొందుతా, నువ్వు బాగుపడతా. నీ పాప జీవితానికి పరిష్కారం ప్రభు యేసు క్రీస్తే. నువ్వు నీ పాపాలు ఎంతగా మానుకోవాలనుకున్నా నువ్వు మానుకోలేవు. నీ కోపాన్ని ఎంత అణుచుకోవాలనుకున్నా నువ్వు అణుచుకోలేవు. నీలో ఉన్నటువంటి ఇచ్చలు కోరికలను అణచడానికి ప్రయత్నం చేస్తున్నా నీ వల్ల కాదు. కానీ నీ పాప జీవితం నుంచి నీకు విడుదల కావాలంటే యేసు ప్రభువే నిన్ను విడిపించేది, నిన్ను రక్షించేది, నిన్ను క్షమించేది, నిన్ను మరణ ఛాయ నుంచి విడిపించి రక్షించి నిన్ను లేవనెత్తి బండ మీద నిలబెట్టేది యేసు ప్రభువే. పరిష్కారం నీ ఎదుటే ఉంది, పరిహారి నీ ఎదుటే ఉన్నాడు. సమస్తము చేయగలిగిన దేవుడు నీతో ఉంటే ఏ సమస్య కూడా నువ్వు భయపడే అవసరం లేదు. సాతానుతో చెప్పు, సాతాను నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నీ మాట నేను వినను. నీ మాట వింటే నేను పాపాత్ముని అవుతాను. నీ మాట వింటే నేను శాపగ్రస్తుని అవుతాను. నీ మాట వింటే నేను దేశనిమ్మరని అవుతాను. నీ మాట వింటే నేను దేవునికి విరోధిని అవుతాను. నీ మాట నేను వినను, నీ మాట నేను వినను. నా దేవుని మాట నేను వింటాను, నా దేవునికి నేను లోబడతాను. ఆయన చెప్పిన మాటకు నేను నూరంతలుగా నేను లోబడతాను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, బిడ్డ నా మాట నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. బిడ్డ నా మాట వింటే నీ కుటుంబం బాగుపడుతుంది. నా మాట శాంతిని కలగజేస్తుంది, నా మాట నెమ్మదినిస్తుంది. ఎన్నాలని నా మాటలు పెంచుకుంటాను, ఎన్నాలని నన్ను నువ్వు అవాయిడ్ చేసుకుంటూ అంజాన్ కొట్టుకుంటూ తిరుగుతా. నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎందుకు నాశనం చేసుకుంటా? నేను నీతో వండి నిన్ను నిత్యత్వం కోసం సిద్ధపరచాలనుకుంటున్నా, నిత్య రాజ్యం కోసం సిద్ధపరచాలనుకుంటున్నా. నీకోసం ఒక పట్టణాన్ని నేను సిద్ధం చేశాను. ఈ లోకంలో ఉండటానికి ఈ లోకంలో నేను సిద్ధపరచడానికి పంపించానే కానీ ఈ లోకంలో నువ్వు స్థిరపడాలనుకున్నా స్థిరపడలేదు. ఎంతగా నువ్వు స్థిరపడాలనుకున్నా నీ వల్ల కాదు. ఎన్నాలని పాపంలో కొట్టుబెట్టాడుతా. హల్లెలూయా. నీ అవిటితనానికి కూడా యేసే పరిష్కారం. దుర్వ్యసనాల నుంచి విడుదల కావాలంటే యేసే దానికి పరిష్కారం. కుటుంబ సమస్యలకు కూడా యేసే పరిష్కారం. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసే నీకు పరిష్కారం. ఆయన తట్టు తిరుగు. ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నా, పిలుస్తున్నా. జగ్గయ్య నువ్వు కిందికి వస్తే నీ ఇంటికి నేను వస్తాను భోజనం చేయడానికి వచ్చినాను. అలాగే నీకు అహంకారం, నీ గర్వాన్ని విడిచి నువ్వు కిందికి దిగు. నీ అతిశయాన్ని, నీ యొక్క విర్రవీగుతున్న దుష్టత్వాన్ని విడిచి ఆ ఒక మేడి చెట్టు నుంచి కిందికి దిగితే ప్రభు ఈ రోజు నీ హృదయంలోకి వస్తాడు. ప్రభు ఈ రోజు నీ ఇంటిలోనికి వస్తాడు. సమస్త విధమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
అనేక రకాల రోగాలకు స్వస్థత దొరుకుతుంది. రకరకాల పాపపు కట్లకు బానిసగా బ్రతుకుతున్న నీకు స్వేచ్ఛ దొరుకుతుంది. అది ఏదైనా సరే, నా ప్రభు ఇది చేయలేడు ఇది చేస్తాడు అని కాదు, అన్ని ఆయన చేయగలడు. నీ జీవితం ఎట్లాగున్నా సరే, నీ జీవితం ఏ విధంగా ఉన్నా సరే, ఈ రోజు దేవుడు నీలోనికి వస్తే, ఈ రోజు నీ కుటుంబంలోనికి వస్తే, ఈ రోజు నీ హృదయంలోకి వస్తే నీ బ్రతుకు మారుతుంది. నీ బ్రతుకు మారుతుందమ్మా. ప్రాంతానికి వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావేమో, పోయేటప్పుడు యేసుని తీసుకొని పో. పోయేటప్పుడు నీ ఇంటికి యేసుని తీసుకొని పో. యేసు ప్రభు నీతో నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. యేసు ప్రభు నీతో నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను. మరి ఆయనకు ఆహ్వానం పలుకుతావా? జక్కయ్య మాట విన్నాడు, మేడి చెట్టును దిగి వచ్చాడు. పొట్టివాడనే జక్కయ్య ఇదిగో పొడుగ్గా ఉన్నటువంటి యేసు ప్రభుని పట్టుకొని పోతున్నాడు. ఇంట్లోకి పోయాడు. భోజనం చేయడానికి ముందే పరివర్తన వచ్చింది. అలాగే యేసు ప్రభు నీలోకి వస్తే నీ జీవితంలో పరివర్తన వస్తుంది, నీ కుటుంబంలో పరివర్తన వస్తుంది. ఆర్థిక పరిస్థితిని చూసి కృంగిపోకు, అనారోగ్యాలను చూసి కృంగిపోకు, కుటుంబ సమస్యలను చూసి కృంగిపోకు. అటన్నిటికి పరిష్కారం యేసు ప్రభే. అటన్నిటికి పరిష్కారం యేసు ప్రభే. ఆయన మాటకు నువ్వు లోబడు చాలు, మిగతాదంతా ఆయన చూసుకుంటారు. ఆయన యొద్దకు నువ్వు రా, ఆయన నిన్ను కాపాడుతారు, నిన్ను నడిపిస్తారు. ఆయన ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు వదిలేస్తారేమో. పెళ్లి చేసుకున్నప్పుడు నేను చచ్చేంత వరకు నీతో ఉంటానని భార్యకు ప్రమాణం చేసిన మగుళ్ళు భర్తలు వదిలేయడానికి సిద్ధపడతారు, లేదా భార్యలు భర్తలు వదిలేయడానికి సిద్ధపడతారు. కానీ చచ్చేంత వరకు పిల్లల్ని పెంచుకుంటానని మాటలు పెద్ద మాటలు చెప్పిన వారు పిల్లలను కూడా నట్టేటిని వదిలేసే వాళ్ళు ఉన్నారు. చిన్న పసికందులను కూడా ఎక్కడో చెత్త డబ్బాలు పడేసి వాళ్ళ సుఖం కోసం పరుగులు వెళ్ళిన తల్లి తండ్రులు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం అలా కాదు. నేను విడవను ఎడబాయనంటున్నాను, తల్లి మరచినా నిన్ను మరవనంటున్నాను, భర్త విడిచినా నిన్ను విడవనంటున్నాను, భార్య నిన్ను విడిచి విడాకులిచ్చి వెళ్ళిపోయినా సరే నేను నీతో ఉంటానంటున్నాను. నీ దగ్గర ఏముందో ఏం లేదో కాదు, ఆయన నేను ప్రేమిస్తున్నాను. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ఆయన నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన నేను ప్రేమిస్తున్నాను. నీ దగ్గర ఏదో చూసి ఆయన నేను ప్రేమించడం లేదు. ఆయన ప్రేమ నిస్వార్థమైంది. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది, పవిత్రమైనది. అందుకే ఈరోజు ఎంతమంది ప్రభువుని తమ ఇంటికి లేదా తమ హృదయంలోనికి ఆహ్వానించాలనుకుంటున్నారు? ఎంతమంది తమ హృదయంలోనికి, తమ జీవితంలోనికి ఆహ్వానించాలనుకుంటున్నారు? హల్లెలూయా, స్తోత్రం. ఈ మాటలు విన్నవాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, ఇన్నాళ్ళు నువ్వు సాతాను మాట విన్నావేమో, ఈరోజు సాతాను మాట వినటం మాని. అవ్వ ఎంతో పెద్ద పొరపాటు చేసింది, శాపగ్రస్తురాలైంది, పాపానికి బానిస అయ్యింది, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంది, దేవునికి దూరం అయింది. అలాగే నువ్వు దూరం కావడం దేవునికి ఇష్టం లేదు. ఆయన పిలుస్తున్నాడు. ఏమో ఈ ప్రసంగం చివరిదే కావచ్చు, మరలా ఇలాంటి దేవుని అమూల్యమైన మాటలు వినే అవకాశం నీకు నీ కుటుంబానికి దొరకకపోవచ్చు. పిలుస్తున్నాడు. జక్కి అలాగే ఎంతమంది మేడి చెట్టుని దిగి వస్తారు? ఎవరైనా ఉంటే ఈరోజు తమ కుటుంబంలోనికి, తమ జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించాలనుకుంటే, ఇన్నాళ్ళు ఆయన నీ హృదయ తలుపుల దగ్గర నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. తలుపు తెరిచిన వారితో ఆయన భోజనం చేస్తాడు. నీకు ఈరోజు ఈ మధ్యాహ్నం వేళ ఎంతమంది యేసును తమ జీవితంలో ఆహ్వానించాలనుకుంటున్నారు? తమ స్థానంలో లేచి నిలబడవచ్చు. జక్కయ్య అవ్వాలి. జక్కయ్య దేవుని మాట విన్నా. జక్కయ్య నువ్వెందుకయ్యా, ఎందుకు యేసు ప్రభుని తీసుకెళ్తున్నావంటే, ఆయన కళ్ళలో నీళ్లు తెచ్చుకొని, నా యేసే నా పరిహారి, నా యేసే నా పరిహారి, నా జీవిత కాలం అంతా ఆయనను పాడి స్తుతించినా తక్కువే. ఆయన గురించి నేను విన్నాను, కానీ ఈరోజు చూశాను. ఇదిగో ఆయన దగ్గరగా నేను అనుభవిస్తున్నానని కన్నీటి సాక్ష్యం చెప్తాను. అలాగే ఈరోజు ఎవరైనా ఉంటే బలవంతం ఏం చేయటం లేదు. ఇంత విన్న తర్వాత కూడా నీవు నీ ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానించకపోతే, నీ కుటుంబంలోకి ఆహ్వానించకపోతే, తర్వాత వచ్చే పరిణామాలకు నువ్వే బాధ్యురాలు వెళ్తా. బలవంతం పెట్టే విషయం కాదు ఇది. కానీ ఈ మాటలు విని, అవును తండ్రి, 2025లో నేను ఆదాములాగా ఉండటం నాకు ఇష్టం లేదు, నేను అవ్వలాగా ఉండటం నాకు ఇష్టం లేదు అయ్యా, నీతో సమానంగా కాదు, నీ చెయ్యి కింద నేను ఉంటాను. అందుకే పేతురు పత్రికలు రాస్తున్నప్పుడు అంటున్నాడు, ఆయన బలిష్టమైన హస్తం కింద ఉండమంటున్నాడు. అయ్యా, నీ చేతుల కింద నేను ఉంటాను తండ్రి, నీ అధికారం కింద నేను ఉంటాను తండ్రి. నాకు నీతో సమానత్వం నాకు వద్దు తండ్రి. నీవెంత గొప్పవాడు నాయన. నేను ఒక మిడత వంటి వ్యక్తిని, ఒక మిడత, ఒక దుమ్ము ధూళి తండ్రి.
నాకు నీతో సమానత్వం వద్దు, నేను నీ అధికారం కింద ఉంటాను, నాకు నీ తోడు కావాలి, నాకు నీ నీడ కావాలి, నాకు నీ తోడు కావాలి. ఎన్నాళ్ళు నీ సమస్యలను చూసి నేను కలత చెందానే కానీ పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూశాను కానీ నీవే నా పరిష్కారం అని, నీవే నా పరిహారం అని, నీవే నా సమస్యలన్నిటికీ సొల్యూషన్ అని ఈ రోజు నేను గ్రహించాను. కాబట్టి ఎదుగో జక్కి అలాగా తండ్రి నా ఇంటిలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. రా తండ్రి, నువ్వు నాతో ఉండు, నా కుటుంబంతో ఉండు, మా అందరితో నువ్వు ఉండు, మా జీవితాలను నువ్వు మార్చు. అయ్యా, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలోనేది ఏది మాత్రం రాదు. నిత్యత్వంలో నీతో పాటు ఉండే ధన్యకరమైన జీవితం మాకు దయచేయి. మాలో ఏ ఒక్కరు నశించకూడదు, మాలో ఏ ఒక్కరు కూడా ప్రభు నిత్య నరకానికి వెళ్ళకూడదు. జగ్గి ఆహ్వానించినట్టుగా నేను ఆహ్వానిస్తున్నాను. ఇదిగో నా హృదయ తలుపులు తెరుస్తున్నాను, తండ్రి. నా హృదయంలోనికి నువ్వు రా, నాలో నువ్వు ఉంటు తండ్రి. అమ్మా, నేను చెప్తున్నాను, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆత్మహత్య కాదు, లేదా ఇంటిని వదిలిపెట్టి పోవడం కాదు, నీకున్న వారిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేసి ఎక్కడో బతికి ఏదో, ఇవన్నీ కాదు పరిష్కారం. నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నా సరే, నువ్వు ఉన్న చోటే నీ ప్రభువుని నువ్వు ఆహ్వానించు. అయ్యా, నా సమస్యలన్నిటికీ పరిహారం నువ్వే, పరిష్కారం నువ్వే. నా హృదయంలోనికి, నా కుటుంబంలోనికి నువ్వు వచ్చి నువ్వు నడిపించు అని. హల్లెలూయా. ఇప్పుడు ఆయన హృదయం, ఆయనని నీ జీవితం అనే ఓడలోనికి, నీ జీవితం అనే నావులోనికి ఆయన ప్రవేశించినప్పుడు తుఫాను చేత కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ జీవితంలో ఆయన నిలబడి సముద్రాన్ని గద్దించినట్టుగా ఈ రోజు ఒక గద్దింపుతో నీ జీవితంలో రేగుతున్నటువంటి తుఫానులన్నీ కూడా సద్దుమణుగుతాయి. హల్లెలూయా, స్తోత్రం నాయన. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. జక్కియా వంటి మంచి నిర్ణయం నువ్వు తీసుకున్నావంటే నిజంగా దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. లేచి నిలబడిన వారందరినీ బట్టి దేవునికి స్తోత్రం. నేనైతే కన్ను తెరిచి ఎవరు నిలబడ్డారు, ఎవరు నిలబడలేదు నేను చూడటం లేదు, నాకు చూపించడానికి మీరు ఈ పని చేయటం లేదు. సంపూర్ణ సమర్పణతో, కన్నీళ్లతో, అవునయ్యా, ఇన్నాళ్ళు నువ్వు లేని జీవితాన్ని జీవించినందుకు ఎండిపోయిన జీవితం నాయన, నాదులో నిద్ర లేదు, ఆ హృదయంలో శాంతి లేదు, కలవరాలు, భయాలు, ఆందోళన, అయ్యా, దయ్యాల చేత పీడింపబడి నానా రకాల పాపాలకు బానిసగా బ్రతికి కుటుంబంలో నెమ్మది లేదు, జీవితంలో నెమ్మది లేదు, విరక్తి చెందిన జీవితం నాయన. కానీ ఇదిగో ఈరోజు నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను, నా జీవితంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నాలోనే నేను, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నన్ను విడవకు. ఎలా చేయబట్టి నన్ను నడిపించు, నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో ఉంటే నా మమ్మల్ని నడిపించు. మాకు నువ్వే కావాలి. ఎన్నాళ్ళు నిన్ను ప్రేరేపించిన సాతాను సిగ్గుతో తలదించుకొని పోవాలి. ఎన్నాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు నీతో వచ్చిన సాతాను సిగ్గుతో తలదించుకొని నీతో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోవాలి. ప్రభు నీ దగ్గరకు వచ్చినప్పుడు సాతాను నీ దగ్గర ఉండలేదు. ప్రభు నీలోనికి వచ్చినప్పుడు సాతాను దుష్టాత్మలు, దురాత్మ శక్తులు నీలో ఉండలేవు, ఉండజాలు. అందువల్ల కాదు, వెలుగు ముందు చీకటి నిలవదు.